చెప్పి పరిచయం చేయడానికి మన ఆచార్య వ్యవస్థ సుందరయ్య గారు ఉన్నారు. వారు వచ్చి సందేశాన్ని అందించవలసిందిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. గత 2 వారాల నుండి మనము ఇదే వాక్య భాగమును ధ్యానించుకుంటూ ఉన్నాము. ఆ వాక్య భాగం ఏమిటి అంటే లూకా శుభవార్త 9వ అధ్యాయము 57 నుండి 62 వచన భాగాలు. ఈ 6 వచన భాగాలు 3 శిష్యుల కోసం చెప్పబడుతూ ఉంది. 3 శిష్యులు ఉన్నారు. ఆ శిష్యులు ఎటువంటి వారో, ప్రభువుకి ఏ రీతిగా ఉపకారులుగా ఉంటారో చెప్పబడుతూ ఉంది. ఆ 3 శిష్యులలో మొదటి వాడు ఎట్లాంటి వాడంటే ఉద్రేకపూర్ణుడు. ప్రభువా, నేను నీతో వచ్చేస్తాను, నువ్వు ఎక్కడున్నా నేను నీతో అక్కడే ఉంటాను అన్నాడు. అతను మాట మాత్రం అన్నాడు కానీ, సిద్ధపడుతున్నాడు కానీ అతనికి ప్రభువుతో ఉండటం ఇష్టం లేదు. రెండవ శిష్యుడు ఎవరంటే అతి జాగ్రత్తపరుడు. ఈయనకి ఇంటి దగ్గర ఒక తండ్రి ఉన్నాడు. ఆ తండ్రి ఎప్పుడో చచ్చిపోతాడట. ఆ చచ్చిపోయే వరకు ఇంటి దగ్గర ఉండి అప్పుడు నీతో వస్తాను, నువ్వు చెప్పిన మాట వింటాను అని ప్రభువు దగ్గర సెలవు పుచ్చుకోవడానికి ఆ రెండవ శిష్యుడు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇక 3వ శిష్యుడు కోసం ఈ రోజు చదవబోతూ ఉన్నాము. 3వ శిష్యుడు ఎలాంటి వాడు అంటే చూడండి, 61వ వచనము. మరి ఒకడు, ప్రభువా, నీ వెంట వచ్చేదిని గాని నా ఇంట ఉన్న వారి యొక్క సెలవు తీసుకొని వచ్చుటకు మొదట నాకు సెలవిమ్మని అడగగా, మొదటి శిష్యుడు లాంటి వాడే ఈ శిష్యుడు. ఈ శిష్యుడు ప్రభువుని అడిగినట్టే అడుగుతున్నాడు. మొదటి శిష్యుడు అడిగినట్టే. మొదటి శిష్యుడు ఏమన్నాడు? ప్రభువా, నేను నిన్ను వెంబడిస్తాను అన్నాడు. అప్పుడు ప్రభు ఏమన్నారంటే, నక్కలకు గొయ్యలను ఆకాశ పక్షులకు గూళ్ళను ఉండును, కానీ మనిషి కుమారులకు తలవాల్చుకుంటుకైనా ఈ లోకంలో చోటు లేదు అన్నారు. అదే విధంగా ఈ శిష్యుడు 3వ వాడు ప్రభువుని అంటున్నాడు. మరి ఒకడు, ప్రభువా, నీ వెంట వచ్చేదను. ఆయన ప్రభువుతోటి వెళ్ళాలని ఉంది. ఎవరికి? 3వ శిష్యులకు. ప్రభువా, నీ వెంట వచ్చేదను. మనందరికీ కూడా ప్రభువు దగ్గరికి, ప్రభువు ఉన్న చోటికి, ప్రభు వాక్యం వినడానికి, ప్రభువును ఆరాధించడానికి రావాలని ఉంటుంది. అది మన ఆశగా ఉంటుంది. అటువంటి ఆశ ఈ 3వ శిష్యుడికి కూడా ఉంది. ఆ ఆశ అయితే ఉంది, కానీ అక్కడ ఒక మాట రాయబడింది చూడండి. అక్కడ, ప్రభువా, నేను నీ వెంట వచ్చేదను కానీ అంటున్నాడు. అసలు చిక్కంతా ఎక్కడ ఉంటుందంటే ఈ కానీ అనే చోటే ఉంటుంది. ముందు భాగం ఏంటి? ప్రభువుతో వెళ్ళడానికి ఇష్టమే. ప్రభువును వెంబడించాలి. ప్రభువు మార్గం మంచిది. ప్రభువు మంచి బోధిస్తున్నాడు, మంచిని నేర్పుతున్నాడు, ఆశీస్సులు ఇస్తున్నాడు, బాగుందంతా. కానీ మరి ఏమిటి ప్రాబ్లం అంటే కానీ అనే మాట మాత్రమే ప్రాబ్లం. దీన్ని మనం తరిచి చూస్తే ఈ కానీ అనే మాట కండిషన్ అని చెప్పుకోవచ్చు. ఏంటంటే అది కండిషన్. ఏదైనా ఒక పని చేయాలంటే మనం ఏం చేస్తామంటే, మనుషుల మధ్య నువ్వు నాకు అది చెయ్యి, నేను నీకు ఇది చేస్తాను, ఒక కండిషన్ వస్తుంది. మరి ఈ శిష్యుడు ఏం చేస్తూ ఉన్నాడంటే, నాకు నిన్ను వెంబడించడం చాలా ఇష్టం, కానీ ఒక ప్రాబ్లం ఉంది. ప్రాబ్లం అంతా దానిలోనే ఉంది. అక్కడ ఏంటి పెడుతున్నాడంటే కండిషన్ పెడుతున్నాడు.
షరతు పెడుతున్నాడు. ఏమిటి ఆ షరతు? నా ఇంటనున్న వారి యొక్క సెలవు తీసుకొని వచ్చుటకు మొదట నాకు సెలవు ఇమ్ము. ఎవరు అడిగారు? నేను నా వెనకాల దాన్ని ప్రభు అడిగాడా? అడగలేదు కదా. మొదటోడైతే నేను నీ వెంట వచ్చేస్తాను అన్నాడు. మొదటోడు హృదయం సరిగా లేదని, నాకే చోటు లేదు నాయనా, నువ్వు వచ్చి ఎక్కడ ఉంటావు, అయినా నువ్వు వచ్చి నా సిలువ మోయలేవు, నన్ను వెంబడించడం అంటే సిలువ మోయటమని చెప్పినట్టు అక్కడ మనం గ్రహించగలం. రెండవ వాడిని చూసి ప్రభు ఏమన్నాడంటే, నువ్వు నన్ను వెంబడించు అన్నాడు. వెంబడించి అంటే ఈ రెండవ వాడు ఏం చేస్తున్నాడు? రెండవ శిష్యుడు, లేదు లేదు ప్రభువా, నిన్ను నేను వెంబడిస్తాను కానీ నా ఇంటి దగ్గర ముసలవాడైన తండ్రి ఒకడు ఉన్నాడు. ఆ ముసలవాడైన తండ్రి రేపో మాపో వారంలోనో నెలలోనో పుట్టుకమంటాడు. వాడు చచ్చిపోయే వరకు నన్ను ఇంటి దగ్గర ఉండి, ఎందుకంటే నాకు అన్నదమ్ములు ఉన్నారు, అక్క చెల్లెళ్ళు ఉన్నారు, నా తండ్రి కాస్తుంది. నేను నీతో తిరిగితే వాళ్ళందరూ ఆస్తిని పనిచేసుకుని ఎవడ తట్టాకుంటవాడు చదివేసుకుంటాడు. కాబట్టి నేను వెళ్ళి నా తండ్రి చచ్చిపోయే వరకు అక్కడుండి నా తండ్రిని పాతి పెట్టి ఆస్తి పంపకాలు, జీవన పంపకాలు అన్ని సెటిల్ చేసుకుని అప్పుడు నేను నీ దగ్గరికి వస్తానని రెండో శిష్యుడు అన్నాడు. ప్రభువు రమ్మన్న వాడేమో వాడికి రావడానికి ఇష్టమే కానీ సిద్ధముగా లేదు. వస్తానన్నవాడు వాడు ఉద్రేకపూర్ణుడిగా, మహిమలున్నాయి, అద్భుతాలు చేస్తున్నాడు. ఎక్కడికి వెళ్తే అక్కడ పాస్టర్ గారితో వెళ్తే ఏమవుతుందండి? పాస్టర్ గారికి టీ ఇస్తే వచ్చిన శిష్యుడికి టీ చెప్తారు. పాస్టర్ గారికి టిఫిన్ పెడితే వచ్చిన వారికి పెడతారు. పాస్టర్ గారికి కక్క ముక్కలతో బొమ్మ పెడితే వచ్చిన వారికి పెడతారు. ఆ శిష్యుడు కూడా అలాగే అనుకున్నాడు. యేసు ప్రభువుకి వెళ్తే మనకే చక్కగా అందరూ చూసుకుంటున్నారు, జీవితానికి ఇది చాలదా అనుకున్నాడు. అతను పై వెలుగులు చూసి ప్రభు దగ్గరకు వస్తున్నాడు. మనము కూడా విశ్వాసులుగా మనకు వచ్చింది ఏమిటంటే, దేవుడు ఆశీర్వాదం ఇచ్చేస్తాడని, నాకు లక్షల డబ్బులు ఇచ్చేస్తాడని, నా కుటుంబంలో ఏ కొరత లేకుండా చేసేస్తాడని, నాకు ఆరోగ్యం బాగుంటుందని, ఇలాంటి ఉద్దేశాలతో వచ్చిన వాళ్ళు ప్రభువుకి అక్కర్లేదు. ప్రభువు మార్గం అంటే ఆయన కాలిని మోయటం, సువార్త చేయటం, దేవుని రాజ్యాన్ని కట్టడం. ఇవి చేసేటప్పుడు అనేకమైన శ్రమలు వస్తాయి, ఆటంకాలు వస్తాయి, బాధలు వస్తాయి, అడ్డులు వస్తాయి. వాటినన్నిటినీ శిలువ రూపముగా నీ భుజము మీద పెట్టుకొని ప్రభువుని వెంబడించటమే గొప్ప మార్గం అని చెప్పి ప్రభు అక్కడ బోధిస్తూ ఉన్నాడు. మరి ఈ మూడవ శిష్యుడిని ప్రభువు రమ్మనలేదు. అక్కడ సంభాషణ ఎలాగ ప్రారంభమవుతుందంటే, ప్రభువా నేను నీ వెంట వచ్చేదును కానీ నాకైతే నీతో రావడానికి ఇష్టమే, నువ్వంటే ఏమిటో నాకు తెలుసు, నీలో ఉన్న అద్భుతాలు నేను చూశాను, నువ్వు దేవుని కుమారుడు అని నేను గ్రహిస్తూ ఉన్నాను, నువ్వు చేస్తున్న పని లేదా మిషన్ దేవుని రాజ్యాన్ని భూమి మీద స్థాపించటమని, ఆ రాజ్యములోనికి అనేక మందిని తీసుకొచ్చి పరలోక స్వాస్థ్యం ఇవ్వటమని నేను గ్రహించగలను. కానీ ఒక కండిషన్ మాత్రము ఉంది. ఆ కండిషన్ ఏమిటంటే, మొదట నేను వెళ్ళి మా ఇంటి వారి వద్ద సెలవు తీసుకొని రావడానికి నన్ను పంపించు. ఇలాంటి కండిషన్స్ మనము ప్రభువు ముందు పెడుతూ ఉన్నామండి. ఇలాంటి కండిషన్స్ మనము ప్రభువు ముందు పెడుతున్నాం. ఏమిటి ఆ ప్రభువు ముందు? మనము కూడా అలాంటి కండిషన్స్ పెడుతున్నాం కదా. ఏంటంటే, ఆదివారం నాకు టైం ఉంటే గుడికి వెళ్తానులే, ఇది ఒక కండిషన్. నాకు ఏదైనా మేలు జరిగితే ఒక ప్రార్థన పెట్టించుకుంటానులే, సువార్త చేస్తానులే, ఆశీర్వాదం ఇస్తేనే దేవుడి దగ్గరికి రావటం, ఇది ఒక కండిషన్. నాకు రోగం వచ్చింది, ఆ రోగం నుండి దేవుడు నన్ను తప్పిస్తే,
నన్ను బ్రతికిస్తే నేను చర్చికి వెళ్తానులే. ఇదొక కండిషన్. దేవుడి దగ్గర మనం రకరకాల కండిషన్స్ పెడుతున్నాం. పిల్లల పెళ్ళిళ్ళు అవ్వాలని, పొలాలు బాగా పండాలని, పశువులు వృద్ధి చెందాలని, మన జీవితాలు మెరుగవ్వాలని, బాగుపడాలని, ఇలాంటి కండిషన్స్ తో ప్రభువు దగ్గరికి మనం వస్తే ప్రభువుకి మనం షరతులు పెడుతున్నాయి. దేవుడు మన కోసం ఎందుకు వచ్చాడంటే, ఈ పాప భూయిష్టమైన లోకములో ఉన్న నువ్వు దేవుణ్ణి తెలుసుకొని ఆ దేవుని మార్గమేమిటో గ్రహించి యేసు చూపించిన ఆ జీవ మార్గములో నడిచి దేవుడు నీకై ఏర్పరిచిన పరలోకములో చేరుకోవటమే దేవుడు నీకు నాకు ఇచ్చిన పని. కండిషన్స్ లేని పని. కాబట్టి ఇలాంటి కండిషన్స్ తో మనం దేవుని వద్దకు రాకూడదు. మనం ఎలాంటి వారము? రోమీయులకు రాసిన పత్రికలో పౌలు ఒక మాట చెబుతున్నాడు, చూడండి. 14వ అధ్యాయము 7, 8 వచనాలు. మనలో ఎవడును తన కోసమే బ్రతకడు, ఎవడును తన కోసమే చనిపోడు. మనము బ్రతికినను ప్రభువు కోసమే బ్రతుకుచూ ఉన్నాము, చనిపోయినను ప్రభువు కోసమే చనిపోతున్నాము. కాబట్టి మనము బ్రతికినను చనిపోయినను ప్రభువు వారమై ఉన్నాము. మానవ జీవితం చావు బ్రతుకుల మధ్య సాగుతున్న ఒక ప్రయాణం. మనిషికి జన్మం ఉంది, మరణము ఉంది. ఈ జననము మరణము మధ్య ఇది జననమైతే ఇది మరణమైతే ఈ మధ్యలో ఉన్న దూరాన్ని ప్రభువుకి నచ్చే విధంగా నువ్వు జీవించటమే మానవ జీవితం యొక్క లక్షణం. పౌలుకి గ్రహించాడు, మనలో ఎవడను తన కోసమే బ్రతకడు. మరి ఎవరి కోసం బ్రతకాలంటే నువ్వు మనల్ని సృష్టించిన సృష్టికర్త కోసము బ్రతకాలి. యేసు ప్రభువు కోసం బ్రతకాలి. మన చావు కూడా ప్రభువుకి మహిమ తెచ్చేదిగా ఉండాలట. ఆయన మెచ్చేదిగా ఉండాలి. ఈ జీవితంలో ఇష్టం వచ్చినట్టు బ్రతకడానికి ప్రభువు నిన్ను ఈ భూమి మీదకి రప్పించలేదు. నువ్వు నీ కుటుంబానికి, నీ పిల్లలకు, నీ సంఘములకు, నీకు జవాబుదారిగా ఉండేలాగా బ్రతకమని ప్రభువు నిన్ను ఈ లోకంలోనికి పంపించాలి. మనము బ్రతికినను ప్రభువు కోసమే బ్రతుకుచూ ఉన్నాము, చనిపోయినను ప్రభువు కోసమే చనిపోవచ్చు ఉన్నాము. కాబట్టి మనము బ్రతికినను చనిపోయినను ప్రభువు వారమై ఉన్నాము. ఇక్కడ బ్రతికినప్పుడు అరే వీళ్ళ దేవుని బిడ్డలరా, ఏ దురలవాట్లు లేవురా, చక్కగా జీవిస్తారా, చక్కగా మాట్లాడతారా. ఇక్కడ భూమి మీద ప్రభువు బిడ్డలని పిలువబడుతున్నాం. ఒకవేళ చనిపోతే పరలోకంలో ఉంటారు ప్రభు బిడ్డలందరూ. ప్రభువు బిడ్డల కాని వాళ్ళందరూ ఎక్కడ ఉంటారు? నరకములో కాలుతూ ఉంటుంటారు. కాబట్టి మనమందరము కూడా ప్రభువు కొరకే జీవించాలి. అంటే మనము ప్రభువు యొక్క ఆజ్ఞకు, ప్రభువు యొక్క మార్గమునకు విధేయం అవ్వాలని దేవుని వాక్యం చెబుతుంది. విధేయత అంటే ఏమిటి? లోపడటం. మనము ప్రభువా ప్రభువా అని పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యమునకు వారసుడు కానేరడు గాని నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడు పరలోక రాజ్యానికి వారసుడవుతాడని ప్రభువు చెబుతూ ఉన్నారు. ప్రభువా ప్రభువా అంటే అర్థం ఏమిటంటే, ప్రభు అంటే ఓ మై లార్డ్, నా దేవా, నా తండ్రి, నా ప్రభువా, నా రాజా, నేను నీకు విధేయుడు, నువ్వేం చెబుతావో నేను అది చేస్తాను. అలా ఉండాలి మన జీవితం. దావీదు రాజుగా ఉన్నాడు. రాజుగా ఉన్న దావీదుకు ఒక కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుడి పేరు అబ్షలోము. ఈ అబ్షలోము దావీదుకి వ్యతిరేకంగా, అంటే కుమారుడే తండ్రికి వ్యతిరేకంగా కుట్ర చేశాడు. ఆ కుట్ర 4 సంవత్సరాలు చేశాడండి. కుట్ర చాలా ఎక్కువైపోయింది. మరి ఆ కుట్రను తట్టుకునే శక్తి రాజుకి లేదు. ఇప్పుడు రాజు అయిన దావీదు ఏం చేస్తున్నాడంటే, తన కుమారుడు చేతిలో నేను చావటం ఖాయము అని చెప్పి తనతో వచ్చే వారిని అందరినీ తన గంట తీసుకుని అడుగు గంట పారిపోతున్నాడు. సేవకులతో వెళ్ళిపోతూ ఉన్నాడు. ఆ సేవకులలో
విదేశాల నుండి వచ్చి చేరిన సేవకులు కూడా ఉన్నారు. 2వ సమూయేలు 15వ అధ్యాయం 19-22 మధ్యలో ఉంటుంది. రాజు గిత్తీయుడకు ఇత్తీయను కనుగొని, నీవు నివాస స్థలము కోరు పరదేశివై ఉన్నావు, నీవెందుకు మాతో కూడా వచ్చుచున్నావు? నీవు తిరిగిపోయి రాజున్న స్థలమున ఉండుము. ఎంత మంచి రాజో చూడండి. మనుష్యుల అవసరతలు ఎరిగిన వాడు. ఈ మాటను బట్టి చూస్తే ఇతని ఏ దేశపు వాడంట? గిత్తీయుడు. అతని పేరేంటట? ఇత్తయి. ఇతను ఎందుకు వచ్చాడు రాజు దగ్గరికి? తనకు ఉండడానికి ఒక ఇల్లు కావాలని అడగడానికి వచ్చాడట. అయ్యా, మీ రాజ్యంలో నా కుటుంబాలు ఉన్నాయి, నా కుటుంబాలు ఉండడానికి నాకు ఒక ఇల్లు స్థలము నాకు ఇవ్వరా అని అడగడానికి వచ్చాడట. నేను నీకు కొలువు చేస్తాను, నీకు సేవ చేస్తాను, నాకు ఇవ్వరా అని అడగడానికి వచ్చాడట. అందుకంటే పరదేశిపోయి ఉన్నావు అంటున్నాడు. నువ్వు పరదేశం నుండి వచ్చావు, ఇల్లు కోసం వచ్చావు, ఇల్లు కట్టుకోవడం కోసం వచ్చావు, ఇక్కడ ఏదో ఉద్యోగం సంపాదించుకోవాలని వచ్చావు, మరి నువ్వెందుకు నాతో వస్తున్నావు? నీ వెళ్ళి రాజు దగ్గర ఉండు, ఆ రాజు ఏమైనా నీకు సాయం చేస్తాను. ఈ మనసు ఎంతమందికి ఉంటుంది? ఇంకా కింద 20 వచనం అంటున్నాడు, నిన్ననే వచ్చిన నీకు ఎక్కడికి పోతామో తెలియక ఉన్న మాతో కూడా ఈ తిరుగులాట ఎందుకు? నీవు తిరిగి నీ సహోదరుని తోడుకొని పొమ్ము, కృపాసత్యములు నీకు తోడుగా ఉండును గాక అని చెప్తున్నాను. ఇత్తయి, నీవు నిన్ననే కదా వచ్చావు, పరదేశమై వచ్చావు, పొట్ట చేత పట్టుకుని వచ్చావు, కట్టుబట్టలతో వచ్చావు. నిన్ననే వచ్చిన నువ్వు మాతో వస్తే మేమే తిండిలాక, మేమే ఎక్కడ ఉండాలో తెలియక ఆ రాజు ఏం చేస్తాడు అని భయపడి మేము పారిపోతూ ఉంటే నువ్వు మమ్మల్ని వెంబడిస్తున్నావు. నీకు నేనేమి ఇవ్వగలం? ఏమీ ఇవ్వలేని వారు. కాబట్టి నువ్వు తిరిగి వెళ్ళిపో అన్నట్టు రాజు మాట్లాడుతూ ఉంటే 21వ వచనములో ఆ చక్కని మాట, నిజముగా విధేయత చూపించే వ్యక్తి ఎలా మాట్లాడతాడో అలాగ మాట్లాడే మాట చెబుతున్నాడు. చూడండి అక్కడ, ఇత్తయి, నేను చచ్చినను బ్రతికినను యెహోవా జీవము తోడు, నా ఏలిన వాడుకును రాజుకునకు నీ జీవము తోడు, ఏ స్థలమందు నా ఏలిన వాడుకును రాజుకునకు నీ ఉందేవో ఆ స్థలమందే నీ దాసునైన నేనుందినని రాజుతో మనవి చేసిన. రాజా, నేను చచ్చినా బ్రతికినా నేను వెనక్కి తిరిగి పో. నేను నిన్ను నమ్మాను, నువ్వు ఎక్కడుంటే నేను అక్కడే ఉంటాను, నువ్వు ఏ స్థలంలో ఉంటే నేను ఆ స్థలంలోకి వస్తాను. నేనైతే వెనక్కి తిరిగి పోను, నా కుటుంబంలో కూడా నేను వెనక్కి తిరిగి పోనివ్వను. రాజు మీద ఎంత అభిమానము! ఈ రాజు ఇప్పుడు సింహాసనం మీద ఉన్నాడా? లేడు. కొడుకు భయపడి ఏమవుతున్నాడు? పోతున్నాడు. నేను చచ్చినను బ్రతికినను యెహోవా జీవము తోడు, నా ఏలిన వాడుకును రాజుకునకు నీ తోడు. ఒట్లు పెడుతున్నాడు. నేను దేవుడి మీద ఒట్టు పెడుతున్నాను, నేను నీ మీద ఒట్టు పెడుతున్నాను. ఇంకా నన్ను నమ్మకపోతే నేను ఎక్కడుంటే నేను అక్కడే ఉంటాను, నువ్వు ఉండి చోటే నాది అని చెప్పి నీ దాసునైనా నేనుందినని రాజుతో మనవి చేసుకుంటున్నానని చెప్తున్నాను. నీవు అలాంటి మనసు కలిగిన వాడు అయితే, కష్టమైన నష్టమైన బాధైన శ్రమైన వ్యాధనైన ఓర్చుకునేవాడు అయితే, ఆకలిని తట్టుకునేవాడు అయితే, మేము పారిపోతున్నాము మాతో పాటు నువ్వు వచ్చేవాడు అయితే నువ్వు మాతో ఉండవచ్చును అని చెప్పి అప్పుడు వారిని రాయించారు. ఈ విషయంలో మనం గమనించవలసింది ఏంటంటే, రాజు దావీదును ప్రభువా అన్నాడు. ప్రభు అంటే ఏంటి అర్థం? నువ్వే నా ఏలుకవు, నువ్వేం చెబితే నేను అదే చేస్తాను. ఈ విషయంలో మనం అన్వయించుకునే విషయం ఏమిటంటే, మనం ఈ ఇత్తయి లాంటి వాళ్ళమే. మన రాజు ఎవరు? యేసయ్య.
యేసయ్యను మనం ఎలా చూడాలి? నేను నీకు విధేయత చూపిస్తున్నాను, నీ మార్గంలో నేను నడుస్తున్నాను, నేను ఇంక ఎక్కడికి పోను, నీలోనే ఉంటాను, నీతోనే ఉంటాననే నిశ్చయత కలిగిన వారిగా మనం ఏం చేయాలంటే ప్రభువుతో మన నడకను కొనసాగించుకుంటూ ఉంటాం. ఈ మూడవ శిష్యుడు అలా చేస్తున్నాడా? లేదు. విధేయత చూపిస్తున్నాడా? విధేయత చూపించటం లేదు. పైగా తన ప్రభువుకే కండిషన్స్ అప్లై చేస్తున్నాడు. ఏంటా కండిషన్స్ అంటే, నన్ను నువ్వు మొదట మా తల్లిదండ్రుల దగ్గరికి పంపించు, వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకొని అప్పుడు నీ దగ్గరికి నేను వస్తాను. ఈ కండిషన్స్ ప్రభువు దగ్గర పనిచేయవు. ప్రభువుకి విధేయతగా నిన్ను మార్చలేవు. కాబట్టి మనము లోబడటం అనే విషయాన్ని మనం నేర్చుకోవాలి. లోబడటం అనే విషయాన్ని మనం నేర్చుకోవాలి, లోబడాలి. అందుకే యేసు ప్రభు అంటారు ఆ మూడవ శిష్యుడితోటి ఏమంటున్నారు? లూకా సువార్త 14వ అధ్యాయము 26వ వచనంలో, ఇక జన సమూహములు ఆయనతో వెళ్ళవలసినప్పుడు ఆయన వారి తట్టు తిరిగి, ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తన తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్లను, తన ప్రాణమును సహా ద్వేషించుకుంటే వాడు నా శిష్యుడు కానేరాడు అంటున్నాడు. అంటే ప్రభువు చెప్పిన మాట మనకి సరిగా ఇష్టము చూపించే మాటగా ఉండకపోవచ్చు. ప్రభు ఏంటి అసహించుకోమంటున్నాడు, ద్వేషించమంటున్నాడు. మన తల్లిని మనం అసహించుకుంటామా? తండ్రిని ద్వేషిస్తామా? పిల్లల్ని ముద్దుగా చూసుకుంటాము, కానీ మనం పగబడతామా? పగబట్టే మాటలు మాట్లాడతామా? ద్వేషించమంటున్నారేంటి? ఇది మనకు ఉన్న ప్రశ్న. ప్రభు చెప్పిన ఉద్దేశం అది కాదు. ఫస్ట్ ఎవరిని చూడాలి? మనం దేవుణ్ణి చూడాలి, దేవుడి పనుల్ని చూడాలి, దేవుడి కొరకు పరిగెత్తాలి, దేవుడి కొరకు పని చేయాలి. ఇవన్నీ దేవుడు మన కొరకు మనలో నుండి కావాలని కోరుకుంటూ ఉన్నాడు. కానీ ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడంటే, నాకు ఒక కుటుంబం ఉంది, ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళి వాళ్ళ పర్మిషన్ అడిగి వాళ్ళు వెళ్ళమంటే నీ దగ్గరికి వస్తాను అని చెప్పి ప్రభువు దగ్గరే ఏం చేస్తున్నాడు? షరతులు పెడుతూ ఉన్నాడు. షరతులు, కండిషన్స్ పెడుతూ ఉన్నాడు. ఏమని కండిషన్ పెడుతున్నాడు? నా ఎంటనున్న వారి యొక్క సెలవు తీసుకుని వచ్చేటకు మొదట సెలవియ్యి. అప్పుడు ప్రభు ఏమన్నారో చూడండి. నాగటి మీద చేయి పెట్టి వెనక తట్టు చూచివాడెవడను దేవుని రాజ్యమునకు పాత్రుడు కానని వానితో చెప్పాను. ఆ శిష్యుడు అడిగిన ఆ సందర్భానికి ప్రభువు తగిన విధముగా ఆన్సర్ చెప్తున్నాడు. నువ్వు వెళ్తానంటున్నావు కదా, నువ్వు దేవుని పనిలో ఉన్నవాడు. దేవుని పని ఎలాంటిదంటే ఒక పొలము లాంటిది. దేవుని పని ఎలాంటిది? పొలం. ఆ పొలములో ఫలాలు రావాలి. పొలం నుండి ఏమి రావాలా? ఫలాలు రావాలి. ఆ ఫలాలు రావాలంటే పనివాడు పని చేయాలి. పని చేయకుండా పొలం వస్తుందా? పని చేయకుండా ఫలాలు రావు కదా. అంటే మనము పొలాన్ని అలాగే వదిలేసి ఈ పొలంలో నాకు ఫలాలు రావాలి, ఈ పొలంలో మంచి పంట రావాలి అంటే నీకు ఎంత మాత్రము రాదు. అక్కడ ఫలాల కోసం లేదా ఆ పంట కోసము పనివాడు శ్రద్ధగా పనిచేయాలి. ఆ ఫలాలు పొందేవారు మనమే, ఆ పంటను పొందేవారు మనమే. మరి పని చేయాలి. ప్రభు అంటున్నాడు, నీవు నాగటి మీద చేయి పట్టి వెనుకకు తిరిగి చూచు ప్రతివాడు ఏమవుతున్నాడట? దేవుని రాజ్యమునకు రాడు. నాగలి, రైతులకు నాగలితో ఎంతో సంబంధం ఉంటుంది. రైతుకి అవసరమైన పనిముట్టేంటి? నాగలి. ఇప్పుడంటే ట్రాక్టర్లు వచ్చాయి, మీకు అసలు నాగలంటే తెలియదు.
నా కాలంలో నాగలితో దున్నేవారు, నాగలి కట్టేవారు. వెనక రైతు ఉండి చక్కగా పొలాన్ని దున్నుతూ ఉండేవాడు. రైతు ఏం చేస్తున్నాడంటే పొలాన్ని సేద్యం చేస్తున్నాడు. సేద్యం చేసేటప్పుడు రైతు ఎట్లా ఉండాలంటే ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఎదర రెండు ఎద్దులు నడుస్తూ వెళ్తున్నాయి. నడుస్తూ వెళ్ళటమే కాకుండా ఆ నాగలి చాలేస్తుంది. చాలంటే ఏంటి? నాగలి ఆ ముళ్ళు భూమిని ఇలా దున్నుకుంటూ వెళ్తున్నప్పుడు, ఇలా దున్నుకుంటూ వెళ్తుంది కదా, దున్నుకుంటూ వెళ్తున్నప్పుడు దాన్ని చాలంటారు. ఆ బాటని ఏమంటారు? చాలంటారు. అంటే భూమి దున్నబడాలి. దున్నబడాలంటే ఆ చాలు వెంట వెళ్తున్నాడు. ఒకవేళ ఇలాగా తిన్నగా వెళ్ళాలన్నమాట. చాలు ఎలా వెళ్ళాలండి? తిన్నగా వెళ్తే ఆ గాడిలో విత్తనాలు ఇలా వేసుకుంటూ వరుస వస్తుంది, ఒక క్రమం వస్తుంది. ఒకవేళ ఈ నాగటి మీద చాలు పెట్టి ఎద్దులు లాగుతూ ఉంటుంటే ఇతను వెనక్కి తిరిగి చూశాడనుకో, లైన్ తప్పుతుందా లేదా? ఆ లైన్ ఏమవుతుంది? తప్పిపోతుంది. వంకర టెంకరగా పోతుంది. పనంతా చెడిపోతూ, మనమంతా ఎవరు? దేవుని పనివారు. దేని మీద చేయి పెట్టాం మనం? సువార్త అనే పని మీద మనం చేయి పెట్టాం. దేవుడు చేయవలసిన చేయమన్న సువార్త మనము సక్రమంగా, క్రమముగా, లైన్గా చేయాలి. కొంచెం ఇక్కడ కొంచెం అక్కడైతే సువార్త చేయలేము. వెనక్క తిరిగి చూడటం అంటే అయ్యో నాకు బాధ్యతలు ఉన్నాయి, అయ్యో నాకు భారం ఉంది, నాకు వెనకాల ఇంకా ఏదో ఉంది అని నీ మనసులో మళ్ళా వెనకున్న వాటి మీదకి పంపించటం. పౌలు అంటాడు, నేను పరుగు పందెంలో పరిగెడుతూనే ఉన్నాను. పరిగెట్టేవాడు ఎక్కడికి పరిగెట్టాలి కానీ వెనక పరిగెడతాడా? వెనక పరిగెట్టేవాడు ఎవరన్నా చూసాం మనం పరుగు పందెంలో? ఉండరు. కాబట్టి మనము సేద్యము చేసేవారు, పొలము దున్నేవారు నాగటి మీద చేయబట్టి ముందుకే వెళ్ళాలి. ముందుకు వెళ్తున్నప్పుడు చక్కగా బాటలు వస్తాయి. ఒక బాట వేసేసిన తర్వాత మళ్ళీ ఎలాగ తిరుగుకొని వచ్చి మళ్ళీ ఈ బాట పక్కనే ఇంకో బాట పెడతాడు. మళ్ళీ అలా తిరిగి వచ్చి మళ్ళీ ఈ బాట పక్కనే ఇంకో బాట దున్నుతాడు. అలాగా వ్యవసాయదారుడు నాగటి మీద చెయ్యి పెట్టినప్పుడు ముందుకే చూడాలి తప్ప వెనక్కి తిరిగి చూడకూడదు. వెనక్కి తిరిగి చూస్తే వంకర టెంకరే దారులు ఏర్పడతాయి. పంట సరిగా పంటదు, ఫలాలు రావు. ఫలాలనగా ఆశీర్వాదాలు రావు. ఇక రెండవ నష్టం ఏమిటి? నాగటి మీద చెయ్యి పెట్టి వెనక్కి తిరిగి చూస్తే ఆ నాగటకున్న ఆ పొడవైన భూమిని పెకలించేసే ఆ ఇనప కన్ను ఉందో చూశారు, అది చాలా పదునుగా ఉంటుంది. ఆ కన్ను ఏం చేస్తుందంటే వెనక్కి తిరిగి చూసిన ప్రతిసారి ఇటువైపు ఉన్న ఎద్దు కాలు కానీ అటువైపు ఉన్న ఎద్దు కాలు కానీ పొడుచుకుంటుందా లేదా? పొడుచుకుని ఆ ఎద్దుల్ని గాయపరుస్తుంది. ఆ ఎద్దుల్ని గాయపరుస్తుంది, వాటికి రక్తం కారుతుంది, వాటి కాళ్ళను నడవలేని స్థితిలోకి మార్చేస్తూ ఉంది. ఎద్దులు సేవ చేసే మనమే. ఎద్దులు ఎవరు? దేవుని సేవ చేసే మనమే. మనమే సరిగా లేకపోతే, దున్నేవాడే సరిగా లేకపోతే, దుక్కే సరిగా పడకపోతే పొలం ఎలాగ పండదో? దానికంటే తీవ్రమైన నష్టం ఏమిటంటే ఆ ముళ్ళు లేదా ఆ పదునైన ఆ నాగలి కమ్మి దేనికి తగిలి గాయపడుతుందంటే తోటి వారికి తగిలి గాయపడుతుందంటే మన సంఘములో మనము చేసే పనులు తిక్క పనులు, చెత్త పనులు, ప్రభువుని మెచ్చని పనులు. ప్రభువు మెచ్చని పనులు ఏమన్నా ఉంటే
మన సంఘంలో వారికి ఏం చేస్తుందంటే అది హృదయాన్ని గాయం చేస్తూ ఉంటుంది. సంఘంలోనే కాదు, కుటుంబంలో కూతురిని బాధ పెట్టవచ్చు, మనం చేసే పనులు, కొడుకుని బాధ పెట్టవచ్చు, భార్యను బాధ పెట్టవచ్చు, సంఘమును బాధ పెట్టవచ్చు. అన్నిటికంటే ముఖ్యంగా ప్రభువును బాధ పెట్టవచ్చు. కాబట్టి నాగటి మీద చేయి వేసి, నా చేయి పెట్టి వెనక తట్టు చూచేవాడు ఎవడును దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని వానితో చెప్పిన, శిష్యుడా నువ్వు ఇంటికి పోతానంటున్నావు, ముందు పనిలో ఉన్నావు, ఆ పనిని ముందుకు తీసుకుని వెళ్ళు బాబు, నీ విశ్వాసాన్ని కాపాడుకుని విశ్వాసిగా ఉంటూ నన్ను మహిమపరచు, సువార్త ప్రకటించు అని నేను చెబితే నువ్వేమంటున్నావో తెలుసా? నేను ఇంటికి వెళ్ళి ఒకసారి చూసుకుని వస్తానండి, వెనక్కి తిరిగి చూసి వస్తానండి అంటున్నావు. వెనకేముంది? వెనకేమీ లేదు. నీ పాలు పాప జీవితం ఉంది. ముందేముంది? ప్రభువులో స్థిరపడి ఆశీర్వదింపబడే మార్గము. వెనక్కపోతే ఏమవుతుంది? లోతు భార్య సోదమ బొమ్మరాల కాలిపోతున్నప్పుడు దేవదూతలు వచ్చి లోతు కుటుంబమును అనగా లోతు భార్యను, అతని ఇద్దరి పిల్లలను చెయ్యి పెట్టి బలవంతంగా తీసుకుని వచ్చిస్తున్నారు. ఎందుకంటే ఈ పట్టణాలు రెండు కాలిపోతాయి, మీరు ఈ పట్టణాల్లో ఉన్నారంటే మీరు కూడా బూడిదైపోతారు రండి అని చెప్పి బలవంతంగా. నీకైనా సరే దేవుడు ఏం చేస్తాడంటే అనేక మంది ద్వారా హెచ్చరిక చేస్తాడు. అవసరమైతే అక్కడ ఉండొద్దు, అది పాడైన చోటు, పాడైన మనుషులు ఉండే చోటు, నువ్వు వారితో ఉండొద్దు అని చెప్పి బలవంతంగా చెయ్యి పట్టుకొని తీసుకొస్తాడు. చెయ్యి పట్టుకొని తీసుకొచ్చినప్పుడు నువ్వేం చేయాలి? దేవుడికి విధేయుడమై లోబడాలి. లోబడితే నీ ప్రాణాన్ని నువ్వు కాపాడుకుంటావు. చాలా మందికి లోపడం. దావీదు ఏమంటున్నాడు? దుష్టుల ఆలోచన చెప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాస్యులు కూర్చుండు చోటున కూర్చుండక అంటున్నాడు. అంటే దుష్టులు ఎంతో మంది నీ దగ్గరికి వచ్చి అక్కడ కూర్చుందారన్నాడు కానీ తీసుకెళ్తున్నారనుకో, వెళ్ళావా? సాతాను నిన్ను వలేసేసి పట్టుకున్నాడే. దుర్మార్గులు ఎన్నో ఆలోచనలు చెబుతారు. ఆ దుర్మార్గులు ఆలోచనలు వింటూ ఆహా ఇదే బాగుందనుకున్నావా? ఏదో ఒక రోజు నువ్వు ఆ శిక్ష అనుభవిస్తావు. అపహాసకులు కూర్చుండే చోటు, దేవుణ్ణి దూషించి, దేవుడి వాక్యమును వెక్కిరించి, దైవ సేవకులను కించపరిచి, దేవుడికి దూరంగా జీవిస్తూ మా బ్రతుకు ఇంతే, నువ్వు కూడా మాలాగా బ్రతుకు అని ప్రలోభ పెట్టిన వారి మాట విన్నావా? ఏదో ఒక రోజున మనము ఆ కోపంలోకి దిగిపోతాం. జాగ్రత్త సొమ్మ. లోతు భార్య వెనక్కి తిరిగి చూసింది. దేవుడు మనకి ఇచ్చిన మార్గం ఏంటి? పరిశుద్ధమైన మార్గం. వెనకటికి నువ్వు ఏ పాపం అయితే చేసావో ఆ పాపమును వదలకపోతే ఆ పాపమే నీకు ఊరైపోతుంది, ఆ పాపమే నీకు బిగుసుకుపోతుంది, ఆ పాపమే రోజు రోజు నిన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. ఒకానొక దినమున ఏ ఒక్కరూ నిన్ను రక్షించడానికి రారు. ఈ రోజు నీతో ఉన్న వారు నీ దగ్గరికి రాలేరు. వారు ఒక్కరు కూడా నీ దగ్గరికి రాడు, రక్షించడానికి రాడు. చివరికి మనం ఏమవుతామంటే, అయ్యో ఆ రోజు దేవుని స్వరము వినబడితే నేను గ్రహించలేకపోయాను, నాకు ఎందుకు వచ్చింది ఈ బాధని కుమిలి 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 ఏడ్చినా అక్కడ మిగిలేది ఏమీ ఉండదు. దేవుడి ముందే చెప్పాడు, నీకు ఆస్తులు ఉండొచ్చు, అంతస్తులు ఉండొచ్చు, ఇంకా అక్కడ బంధువులు ఉండొచ్చు, వాళ్ళు ఎవరు నా మాట వినలేదు, రాలేదు. కాబట్టి నేను సోదమును గొమొర్రాను కాల్చివేస్తున్నాను. అక్కడ ఒక్క బరద కూడా మిగల్చకుండా, గడ్డి కూడా మిగల్చకుండా, మనుషులందరూ చచ్చేలాగా బూడిదయ్యేలాగా నేను దాన్ని చేసేస్తున్నాను. రా రా అని చెప్పి బలవంతాన వాళ్ళందరినీ తీసుకొస్తుంటే ఆ భార్యకి ఏమైందో వెనక్కి తిరిగి చూసింది. వెనక్కి తిరిగి చూడొద్దు అన్నాడు దేవుడు. అంటే దాని అర్థం ఏంటి?
వెనకటికి నువ్వు ఏ పాపము పని అయితే చేసావో ఆ పాపం వైపు నువ్వు తిరిగి చూడదు. వెనకటి జీవితం నీకు అనవసరం, ప్రభువులోని జీవితమే కావాలి. వెనక్కి తిరిగి చూడద్దంటే కొంచెం దూరం వచ్చిన తర్వాత ఆమె మనసు ఆపు చేసుకోలేకపోయింది, కంట్రోల్ చేసుకోలేకపోయింది. కంట్రోల్ చేసుకోలేక వెంటనే ఏం చేసిందంటే వెనక్కి తిరిగి చూసింది. వెంటనే చూసిన వెంటనే ఏమైపోయింది? ఉప్పు స్తంభంగా మారిపోయింది. ఎలా మారిపోయిందండి? ఉప్పు స్తంభం అయిపోయింది. వెంటనే ఆ భర్త చూస్తున్నాడు, పిల్లలు చూస్తున్నారు. మరి ఉప్పు స్తంభంగా మారిపోయింది. ఇంకా జీవం పోయింది, ప్రాణం పోయింది. ఉప్పు రాయి 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 ఎలాగైతే నిలబడిపోతుందో ఉప్పు స్తంభంగా మారిపోయింది. ఇప్పటికీ కూడా ఉంది ఆ దేశంలో. ఉప్పు స్తంభంగా మారిపోయింది. నిస్సారమైన ఉప్పు. ఉప్పు సారమైతే దేనికైనా పనిచేస్తుంది. ఇప్పుడు నిస్సారమైన ఉప్పుగా మారిపోయింది. ఆ నిస్సారమైన ఉప్పుగా మారిపోయిన ఆమె మన జీవితాలకు ఒక గుణపాఠం కావాలి. వెనక్కి తిరిగి చూడదు. నాగటి మీద చెయ్యి వేసి నువ్వు వెనక్కి తిరిగి చూస్తే దేవుని దెబ్బ నువ్వు ఖచ్చితంగా పిలుస్తావు. రెండవది దేవ. అపొస్తలుడైన పౌలుతో తిరిగిన శిష్యుడు. ఈ దేవ అంతకు ముందు అపొస్తలులతో తిరిగి వారికి సహకారులుగా ఉండి వారికి సేవ చేసి దేవుణ్ణి ఎంతో సంతోషపెట్టేవాడు. ఈ దేవాలోకి ఏమొచ్చింది? ధనమనే పిశాసము వచ్చింది, సుఖపడాలనే సుఖభోగత్వము వచ్చింది. అందుకే పౌలు అంటున్నాడు, దేవ లోకములో కలిసిపోయాడు, లోకానికి వెళ్ళిపోయాడు, అలవాటు పడ్డాడు. మళ్ళా పేకాట్లకు అలవాటు పడ్డాడు, చీట్లకు అలవాటు పడ్డాడు, తాగుడికి అలవాటు పడ్డాడు, చెడ్డ అలవాట్లకి అలవాటు పడిపోయాడు. మళ్ళా దేవుళ్ళకి వచ్చిన వాడే అలవాటు పడిపోయాడు. అలవాటు పడిపోయి ఆ డబ్బుల కోసము, ఆ పనుల కోసము ఏం చేశాడంటే ఎంసీలో వెండి కొండల్లో వెండి దొరుకుతుందని చెప్పి వాళ్ళతో పాటు సంపాదన కోసం వెళ్ళాడు. సంపాదన కోసం వెళ్తే అక్కడ ఏం జరిగిందంటే తనకు దొరికింది వెండి ముద్ద లాంటి మట్టి దొరికింది. ఆ మట్టిని మూటగట్టుకుని తల మీద పెట్టుకొని ఆ కొండ దిగి వస్తున్నాడు. పొరపాటున ఆ కొండ అంచు నుండి జారి చివరికి అలాగేలా దొర్లుతూ ఏమైపోయాడు? ఆ కొండ మీద నుండి పడి చచ్చిపోయాడు. జీవితం ఏమైపోయింది? నాశనమైపోయింది. లోకములో ప్రభువు మార్గంలోనికి వచ్చి మరలా లోకములో కలిసిపోయిన ప్రతి వాడు బ్రతుకు కూడా నాశనానికే వెళ్ళిపోతుంది తప్ప దేవుని రాజ్యమునకు రావటం లేదు. దేవుని రాజ్యానికి రావటం లేదు. ప్రభువుకి ప్రియ శిష్యుడే, 12 మందిలో ఒకడు. అతని యొక్క తెలివితేటలను ప్రభువు గమనించాడు. మనందరినీ దేవుడు చూస్తాడు. నువ్వు పాటల్లో, ఆరాధనలో, వాక్యములో, బోధించుటలో, సువార్త చెప్పుటలో, ప్రార్థించుటలో దేనిలో నువ్వు వరమును కలిగి ఉన్నావా? వరాన్ని ప్రభువు చూస్తాడు. ఇస్కరియోతు యోధకు ఒక వరం ఉంది. ఆ వరం ఏమిటంటే లెక్కలు బాగా చూసే వరం. అందరికీ లెక్కలు చూడలేరండి. మేము ఎంత చదువుకున్నామా? వడ్డీ లెక్క కట్టాలంటే కాగితం తెచ్చుకొని PNR/100 అనేసి ఆ లెక్క అంతా చేసి ఒక 5 నిమిషాలకో 10 నిమిషాలకో ఎంత అసలో ఎంత వడ్డీ అమ్మా అని చెప్తాం. అలాగే పేడ చేసుకుని పిడకలు అమ్ముకుని ఒక ఆవిడ వడ్డీ ఆవిడ చేస్తూ ఉండేది. ఆవిడ దగ్గరికి వెళ్ళి వడ్డీలు తీసుకునేవారు. ఎప్పుడు తీసుకున్నావమ్మా? చూస్తానుండు అని చెప్పి పలానా మాసంలో తీసుకున్నావా, ఆ నెలలో తీసుకున్నావా, ఆ నెల ఎంత అయిందని ఇదంతే. ఈ 6 ఇలాగనేసి ఎంత అయ్యింది అనేది అంతే. అంటే ఆ టాలెంట్ ఆవిడకి ఇచ్చాడు, ఆ వరం ఆవిడకి ఇచ్చాడు. ఈ ఇస్కరియోతు యోధాకు కూడా ఒక వరం ఉంది. లెక్కల అకౌంట్స్ బాగా చూడగలడు కాబట్టి డబ్బును పోగు చేసి దాన్ని ఖర్చు పెట్టి మరి అందరికీ అన్ని అవసరాలు తీర్చే ఆ సదుపాయం నువ్వు చెయ్యాలని చెప్పి ఇచ్చాడు ప్రభువు. ఆ సదుపాయంతో తృప్తి పడాలా? ఆ హోదాలను అంగీకరించి ప్రభువుకు పనిచేయాలా? చేయలేదు. చేయకుండా నేను ఇంకా 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 ఎక్కువ సంపాదించుకోవాలనుకుంటున్నానని చెప్పి ఆ శాస్త్రులు పరిసయ్యుల దగ్గరికి వెళ్ళి ప్రభువును అప్పగించడానికి లంచం
మాట్లాడుకుని ఒకానొక రాత్రి ప్రభువును అప్పగించాడే కానీ అతను మనస్సాక్షి పనిచేస్తుంది. నేను నిరపరాధి రక్తాన్ని చిందించాను, నిరపరాధిని వారికి అప్పగించాను, వారు కేవలము గద్దించులేస్తారనుకున్నాను, సిలివేస్తారనుకోలేదు అని మనస్సాక్షి పనిచేసి చివరికి అతన్ని ఉరి పెట్టి చచ్చిపోయేలాగా ప్రేరేపించి ఉరి పెట్టుకున్నాడు. చెట్టు మీదకి వెళ్ళి ఉరి పెట్టుకుంటే ఇతను ఎంత లావు ఉంటాడేమో, ఆ చెట్టు ఇరిగిపోయింది, కొమ్మ ఇరిగిపోయి ఆ పై నుండి ఇలాగ మొగ్గలేసుకుంటూ వస్తూ ఉండగా కింద ఒక మోడు ఉంది, మనం కుట్టేసిన మోళ్ళు ఉంటాయి కదా, ఆ మోడి మీద ఇలా పడ్డాడు. పన్నెంటనే ఆ పొట్ట చీలిపోయి పేగులన్నీ బల్లుని బయటకు వచ్చేసాయి. దేవునికి దూరం అయిపోయిన ప్రతి వాడికి కూడా ఒక విషమ పరీక్ష ఉంది. మనం ఇప్పుడు సుఖముగా ఉంది, సంతోషముగా ఉంది అనుకుంటున్నాం. దేవుడు మనల్ని ఒక ప్రత్యేకమైన పని కోసమే ఎంచుకున్నాడు, అందుకే మనం పిలుచుకున్నాడు, అందుకే మనం అంగీకరించాడు. కాబట్టి ప్రియమైన విశ్వాసులారా, మనము దేవునికి లోబడటం ఎలాగో నేర్చుకోవాలి. ఆ గిత్తీయుడైన ఇత్తయి ఎలాగైతే రాజైన దావీదును అనుసరించటంలో నువ్వెక్కడుంటే నేను అక్కడే ఉంటాను, నువ్వు ఎలాగెళ్తే నేనే ఎలాగెళ్తాను అన్నాడు. మనము కూడా మన ప్రభువు మార్గములో ఆయన ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని వేదనలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా ప్రభువుని విడిచిపెట్టకుండా ఉండాలి. ఎందుకంటే మన జీవితం ఎక్కడ తోడిదే కాదు, మన జీవితము పరలోకంతో ముడిపడి ఉంది. అది మన ఇష్టం. యుగ యుగాలు నువ్వు నరకాగ్నిలో కాలాలనుకుంటే ఇక్కడ నీ ఇష్టం వచ్చినట్టు జీవించవచ్చు. లేదు, నా ప్రభువుతో నేను ఆనందంగా సంతోషంగా పరలోకంలో ఉండాలనుకుంటే, ఆ నెమ్మది గల చోటులో ఉండాలనుకుంటే ప్రభువు చిత్తం చేయటం మనము నేర్చుకోవాలి. ప్రభు అంటారు, నాగటిపై చెయ్యి వేసి వెనుకతొట్టు చూసిన వాడెవడు దేవుని రాజ్యమునకు వారసుడు కాడు అంటున్నాడు.